ప్రభు నామంలో వందనములు. మరి మనం ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి పునాది సత్యాలను నేర్చుకుంటూ ఉన్నాము బైబిల్లో నుంచి. అందులో భాగంగా నేటి అంశం ఏమిటనగా క్రీస్తు ముగించిన కార్యము అనేటువంటి అంశాన్ని గురించి చెప్పుకుందాము. దాని కొరకు వాక్యంలో యోహాను సువార్త 19:30 చదువుకుందాం. యోహాను 19:30 ఏమనుందంటే, యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ ఏంటి దీని అర్థం? అసలు క్రీస్తు ముగించిన కార్యం అంటే ఏంటి? లేకపోతే ఈ రక్షణ సువార్త ఇందులో ఏంటి అసలు? మనకి యోహాను సువార్త 19:30 అర్థమవుతున్నది ఏంటి అంటే, క్రీస్తు ముగించిన కార్యం లేదా క్రీస్తు సమాప్తం చేసిన కార్యం ఏంటి అని అడిగితే, ఇది క్రీస్తు తండ్రి చేత పంపించబడి ముగించిన రక్షణ కార్యం ఇదన్నమాట. అంటే నేను దేవుడు క్రీస్తుని పంపించాడు ఈ రక్షణ కార్యాన్ని జరిగించాలి అని. క్రీస్తు వచ్చారు, ఆ రక్షణ కార్యాన్ని ఏమాత్రం వదిలిపెట్టకుండా సంపూర్ణంగా దాన్ని ముగించారు. అదనమాట దీంట్లో ఉన్నటువంటి అర్థం. సంపూర్ణంగా కార్యాన్ని ముగించారు, రక్షణకు సంబంధించిన కార్యాన్ని. అదే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు. అయితే ఈ యొక్క క్రీస్తు ముగించిన కార్యం లేకపోతే క్రీస్తు సమాప్తం చేసిన ఈ కార్యానికి సాదృశ్యం ఏంటి? అసలు క్రీస్తు ముగించిన కార్యం యొక్క సాదృశ్యాల గురించి మాట్లాడుకుంటే, ఇందులో ఉన్నటువంటి లేకపోతే సాదృశ్యమే కాకపోయినా జరిగినటువంటి సంఘటనలు, జరిగిన విషయాలు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. దీని ద్వారా ఈ యొక్క క్రీస్తు ముగించిన కార్యాల్లో అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి? క్రీస్తు వారు వచ్చి రక్షణ కార్యం ముగించారని చెప్పి అందులో జరిగినటువంటి విషయాలు ఏంటి? ప్రత్యేకంగా జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఒకటి ఏంటంటే 1 యోహాను 3:1 ప్రకారము మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు మనతో ఉండేటువంటి ఈ సంబంధ బాంధవ్యం ఇంతకుముందు ఏదైతే తెగిపోయిందో ఆ తెగిపోయిన సంబంధ బాంధవ్యాన్ని మరలా ఏం చేశాడంటే కలిపాడు, సంబంధాన్ని కుదిర్చాడు. అంటే ఇప్పుడు మనకి కుమారులు అనే కుమారత్వాన్ని మనకి ఇచ్చాడు, సంబంధ బాంధవ్యాన్ని కలిపాడు. ఎందుకంటే ఇప్పుడు మనం రక్షణ పొందిన వాళ్ళందరం కూడా దేవుని యొక్క కుమారులు అని పిలువబడ్డాం అన్నమాట. దేవుని కుమారులు లేదా కుమార్తెలు అని చెప్పుకోవచ్చు. ఈ సంబంధ బాంధవ్యం ఒకప్పుడు లేదు. ఏదైనా వనంలో అవాదాములు దేవుని పిల్లలు, సాతానుడు పాపమును బట్టి ఆ బంధం తొలగిపోయింది. మరలా యేసుక్రీస్తు వారు వచ్చి సంబంధ బాంధవ్యాన్ని పెట్టాడనమాట, మనకి సమకూర్చాడు. దీన్ని ఈ సంబంధ బాంధవ్యం అనే దాన్ని పెట్టాడనమాట. ఇది ఇంపార్టెంట్. దేవుని కుమారులుగా ఇప్పుడు మనం గుర్తించబడుతున్నాం. ఇదనమాట జరిగిన విషయం. క్రీస్తు ముగించిన కార్యం ద్వారా జరిగిన విషయం ఏంటంటే సంబంధ బాంధవ్యం అనేది ఏర్పడింది. తర్వాత ఇంకా ఏంటి జరిగిన విషయము అంటే, యోహాను సువార్త 10:28 ప్రకారము నేనేమన్నాడు? యేసుక్రీస్తు వారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అంటే ఇక తర్వాత నా గొర్రెలు నా చేతుల నుంచి ఎవరు కూడా అపహరించలేరు అన్నాడు. అంటే ఆయనలో ఉంటాం మనం. ఇప్పుడు ఈ వచనాలను బట్టి చూస్తే మనకి ఆయన ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. ఇప్పుడు పరలోకంలో ఉంటాడంటే మనము కూడా ఎల్లప్పుడూ ఆయనతో ఉంటామన్నమాట. ఎల్లప్పుడూ ఆయనతో కూడా, అంటే మనం క్షమించబడ్డాము. ఇప్పుడు క్షమించబడ్డాము,
ఎల్లప్పుడూ పరలోకంలో ఉంటామన్నమాట. ఎవరును నా చేతిలో నుంచి అపహరించరు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మనకి నిత్యమైన రక్షణ అనేది ఉంది. అంటే ఎల్లప్పుడూ ఆయనతో ఎల్లప్పుడూ పరలోకంలో ఉంటాం. ఈ భూమి మీద జీవించి అయిపోయిన తర్వాత ఇంకా మనం దేవుని దగ్గరికి వెళ్ళి పరలోకంలో ఉంటాం. ఎందుకంటే నా చేతిలో నుంచి ఎవరు అపహరించలేరు అన్నాడు కదా, ఆయన చేతిలో ఉంటాం అన్నమాట. తర్వాత ఇంకా ఏంటి అనంటే రోమా 5:1 ప్రకారము 5:1 ప్రకారము మనల్ని ఏం చేశాడు అంటే, వాస్తవానికి దేవుడు పరిశుద్ధుడు, పాపం విషయంలో ఆయన కోపపడతాడు కూడా. అలాంటి పరిశుద్ధమైన కోపం గల దేవునితో మనల్ని ఏం చేశాడంటే సమాధానపరిచాడు. కోపం, పరిశుద్ధత గల దేవునితో సమాధానపరిచాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఈ రక్షణ కార్యం ముగించినప్పుడు, ఇప్పుడు ఒకప్పుడు మనం శత్రువులు, కానీ ఇప్పుడు ఏం చేశాడంటే దేవునితో సమాధానపరిచాడంటే స్నేహితులుగా ఇప్పుడు మనం అయ్యామన్నమాట. స్నేహితులు అని మనం చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేవునితో సమాధానపరిచాడు అంటే. తర్వాత ఇంకా ఏం చేశాడు అనంటే, దేవుని యొక్క న్యాయం ప్రకారము దేవుడు ఇప్పుడు మనం ఎక్కడైనా తప్పు చేస్తామనుకోండి, కోర్టు వాళ్ళు ఫైన్ వేస్తారు, ఈ ఫైన్ కట్టాలి అని కదా. అప్పుడే మనకి ఒక విడుదల అనేది కలిగిద్ది. అలాగే ఈ వచనాలను బట్టి కూడా మనం చూస్తే మొదటి తిమోతి 2:6 ఈ ప్రకారం చూస్తే దేవుని న్యాయానికి క్రయం చెల్లించాడు. దేవుని న్యాయానికి అంటే న్యాయమైన దేవుడు ఆయనకి ఏం చేశాడంటే క్రీస్తు వారు వచ్చి క్రయం చెల్లించాడు. మనం కట్టాలి ఈ ఫైను, అంటే ఈ యొక్క జరిమానా, కానీ యేసుక్రీస్తు వారు వచ్చి క్రయం చెల్లించాడు. క్రయధనముగా ఆయనే చెల్లించబడ్డాడు అనమాట. ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఏం జరిగింది మనకి అనంటే, హెబ్రీ 10:9 ప్రకారము, హెబ్రీ 10:9 ఈ వచనం ప్రకారము ఇప్పుడు దేవుని దగ్గరికి మనకి ఏ భయం లేకుండా ప్రవేశం అనేదాన్ని కల్పించాడనమాట. దేవుని యొద్దకు ప్రవేశం కలిగించాడు. ఇంతకుముందు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో ఆయన పరిశుద్ధుడు అని దేవుని దగ్గరికి వెళ్ళడానికి భయపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ముగించిన కార్యం ద్వారా ఇప్పుడు మనం దేవుని యొద్దకు ఏ భయము లేకుండా ఆయన దగ్గరికి మనం చేరుకునేటువంటి, అది కూడా ఎల్లప్పటికీ ఉండేటువంటిది. ఏదో ఒకసారి వెళ్ళి బయటికి రావడం కాదు, ఎల్లప్పుడూ దేవుని యొద్దకు ప్రవేశం అనేది మనకు కలిగించాడు. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అంటే ఈ రక్షణ కార్యం ముగించినప్పుడు రక్షణ పొందే ప్రజల విషయంలో జరిగిన విషయాలు ఏంటి అంటే, మానవుల విషయంలో క్రీస్తు వారు రక్షణ కార్యం జరిగించినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటి, దేవునికి మనిషికి మధ్య అనే విషయాలు చెప్పుకుంటున్నాం. తర్వాత ఇంకొక వచనం ఏంటంటే, మొదటి పేతురు 1:18-19 వచనాల ప్రకారము మనం చూస్తే, మన పాపాలను కడిగివేయటానికి యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన రక్తాన్ని
చెల్లించాడు. అంటే పరిశుద్ధ రక్తంలో మన పాపాలు కడిగివేశాడు. అదంటే ఏంటి అంటే, అంతకుముందు అయితే పరిశుద్ధ రక్తం అన్నప్పుడు నిజంగా స్వస్థమైన పరిశుద్ధమైన రక్తం అంతకుముందు లేదు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి పరిశుద్ధ రక్తం పాపాలను కడిగివేసి పాపుల కొరకు సంపూర్ణమైనటువంటి త్యాగం అనేది జరిగించాడు. పరిశుద్ధ రక్తంతో పాపులకు సంపూర్ణమైన బలి జరిగించాడు. సంపూర్ణమైన బలి జరిగిందనమాట యేసుక్రీస్తు వారు ఆ శిలువలో కార్యం జరిగించినప్పుడు. అది పరిశుద్ధమైనటువంటి రక్తం. తర్వాత ఇంకా ఏం జరిగింది అని అంటే హెబ్రీ 9:14 ఈ వచనాలని మీరు చదువుతూ ఉండండి. నేను ఆ వచనాల్లో ఉన్న విషయాన్ని, అంశాన్ని, దాని ప్రకారం జరిగిన విషయాన్ని మీకు వివరిస్తున్నాను అంతే. హెబ్రీ 9:14 ప్రకారము, ఇక మీదట మనం పరలోకాన్ని సంపాదించుకోవడానికి వేరే సత్క్రియలు లేకపోతే నీతి క్రియలు అనేటువంటివి చేయనక్కర్లేదు. సత్క్రియలు అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు వరకు కూడా ధర్మశాస్త్రంలో బలులు అర్పణలు చేస్తూ ఉండేవాళ్ళు. పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఇంకా ఏదేదో చేయాలి అన్నట్లుగా ఆలోచనలు ఉండేవి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పటి నుంచి రక్షణ పొందే విషయంలో ఇంకా సత్క్రియలు అనేటువంటిది అవసరం. అంటే మంచి క్రియలు చేయటం ద్వారా, నీతి క్రియలు చేయటం ద్వారా, ధర్మకార్యాలు చేయటం ద్వారా మనం పరలోకానికి వెళ్తామనేది లేదు. సత్క్రియలు అవసరం లేకుండా అవసరత అనేది తీసివేయబడింది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఎందుకు? పరలోకాన్ని సంపాదించుకోవడం కోసం. సత్క్రియలు అవసరం లేదు అన్నప్పుడు పరలోకంలో ప్రవేశం కొరకు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని పిల్లలుగా మనం సత్క్రియలు చేయాలా అంటే చేయాలి. ఎందుకు చేయాలంటే మంచి సాక్ష్యం. మనం దేవుని పరలోకపు తండ్రి ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. అయితే నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే పరలోకంలో ప్రవేశం కొరకు మాత్రం సత్క్రియలు అవసరం. పరలోకంలో ప్రవేశం కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షణగా అంగీకరించాలి. అది ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. తర్వాత ఇంకా మనకి ఏం విషయాలు తెలియదు, ఇంకా మనకు జరిగినటువంటి విషయాలు ఏంటి అని చూస్తే మొదటి యోహాను 3:8 ప్రకారము, ఈ వచనాల ప్రకారం మనం చూస్తే అర్థం చేసుకుంది ఏంటంటే సాతాను యొక్క క్రియలను లయం జరిగించడానికి యేసుక్రీస్తు వారి శిలువలో చనిపోయారు అనే విషయం జరిగింది. సాతాను క్రియలు లయం జరిగింది. సాతాను క్రియలు చేయబడ్డాయి. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే ఇక సాతానుడికి మరణం మీద అధికారము లేదు. యేసుక్రీస్తు వారి యొక్క కార్యక్రమం ద్వారా ఒక వ్యక్తికి రక్షణ పొందడానికి అవకాశం అనేది వచ్చిందనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సాతాను క్రియ లయం చేయడానికి వచ్చాడు అన్నప్పుడు నశింపజేయబడ్డాయి. తర్వాత ఇంకా అక్కడ జరిగిన విషయాలు ఏంటి? క్రీస్తు వారి శిలువలో సమాప్తమైనది అన్నప్పుడు ఇంకా అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి అని మనం చూస్తే యోహాను 1:29 ప్రకారం ఏమన్నదంటే, ఇదిగో లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఉంది. అంటే అప్పటి వరకు కూడా ఏం జరిగింది అంటే గొర్రెలు, కొన్ని రకాలైన జంతువులనే అప్పుడు దాకా జరుగుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారే స్వయంగా ఆయనే గొర్రెగా వచ్చాడు కాబట్టి ఇంకా ఆయన త్యాగము ద్వారా, ఆయన బలియాగం ద్వారా ఇక మీదట జంతువుల బలికి అవసరం లేకుండా పోయిందనమాట. యేసుక్రీస్తు వారే ఇదిగో లోకపాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు కాబట్టి. అంటే దీన్ని బట్టి చూస్తే జంతువుల బలికి ఇక ముగింపు అనేటువంటిది జరిగినట్లుగా అర్థమవుతుందన్నమాట. పాత నిబంధనలు అయితే ఈ జంతువుల బలి జరిగేది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుంచి అది అవసరం లేదు. జంతువుల బలికి
ముగింపు జరిగింది. అదనమాట యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అన్నప్పుడు అంతవరకు వాళ్ళు వధించవలసిన, బలి చేయవలసిన ఆ బలుల అర్పణలన్నీ కూడా ఆ రోజుతో ముగింపు పలికబడ్డాయి. ఇక మీదట వాళ్ళు గొర్రెను, మేకను, దూడను, పావురాలను వచ్చి అర్పించనక్కరలేదు. ఇంకా ఎందుకు దేవుడు ఆ యొక్క సమాప్తమైనది అన్నప్పుడు దాంట్లో కూడా ఇంకొకటి జరిగిన విషయం మరొకటి ఏంటంటే, ఫిబ్రవరి 10:14 ప్రకారము మనలను సంపూర్ణులుగా చేయడం కోసం, సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చడానికి, సంపూర్ణమైన పరిశుద్ధులుగా తీర్చాడు. సంపూర్ణమైన పరిశుద్ధులుగా చేశాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే దేవుడు చేసిన కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. అంటే ఇది ఒక సమాప్తమైనది అన్నప్పుడు అందులో జరిగిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అయితే మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం, మన బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చాలు. ఇదనమాట యేసుక్రీస్తు వారు ముగించిన కార్యం, లేకపోతే సమాప్తం చేసిన కార్యం జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటి అంటే ఇదనమాట. ఏంటంటే అసలు సంబంధం, దేవునితో సంబంధాన్ని కుదిర్చాడు. ఇప్పుడు మనం దేవుని స్నేహితులమయ్యాము, పాపాలు క్షమించబడ్డాయి, మన పరలోకానికి ఇప్పుడు ప్రవేశం ఉన్నది, మన కొరకు క్రయం చెల్లించాడు, అందుకే ఆయన రక్తం చెల్లించడం జరిగింది. అది పరిశుద్ధమైనటువంటి రక్తము. ఇక మీదట మనం ఏదో సత్క్రియలు చేయాలి అనే భారం లేదు మనకి, కేవలం విశ్వాసం వస్తే చాలు, రక్షణ వచ్చింది. ఇక మనల్ని పరిపూర్ణులుగా అది ఇచ్చాడు, సాధారణ క్రియలన్నింటినీ కూడా లయం చేశాడు. ఇదనమాట. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇది అనమాట ప్రత్యేకంగా సమాప్తం చేసిన కార్యాలు అంటే బేసిక్ ప్రాముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. ఇప్పుడు ఈ క్రీస్తు సమాప్తం చేసిన కార్యాలనే దాని గురించి చెప్పుకుంటూ మరొక విషయాన్ని చెప్పుకుందాం. ప్రత్యేకంగా ఇది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ దేవునికి మనుషుల మధ్య జరిగినటువంటి సంఘటనలు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చూద్దామంటే, ఆ క్రీస్తు ముగించిన కార్యం నుంచి వ్యక్తిగతంగా జరిగినటువంటి లాభాలు ఏంటి, వ్యక్తిగతంగా జరిగే లాభాలు. వ్యక్తిగతంగా జరిగే లాభాలు, లేకపోతే వ్యక్తిగతంగా జరిగే ప్రయోజనాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క క్రీస్తు ముగించిన కార్యంలో నుంచి ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎఫెసీ 1 ప్రకారము 1-6 దాకా చూస్తే మనకిప్పుడు యేసుక్రీస్తు వారు ఆ రక్షణ కార్యం జరిగించడం ద్వారా తండ్రితో మనకిప్పుడు, లేకపోతే తండ్రి యొద్దకు ప్రవేశం అనేది జరిగింది. లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే, ఇంతకుముందు తండ్రి అయిన దేవునితో మనకి సంబంధ బాంధవ్యం లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముగించిన కార్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుని యొద్దకు ప్రవేశము, ఆయనతో సహవాసం, సంబంధం అనేటువంటి మాటలు చెప్పుకోవచ్చు అనమాట. తండ్రి యొద్దకు ప్రవేశం అనేటువంటిది ఆయన మనల్ని ఇప్పుడు ఏం చేశాడు అంటే, ప్రవేశించాలని ఆయన మనల్ని ఇప్పుడు ఆయనలోనికి స్వీకరించుకున్నాడు అనమాట. ఆయన మనలను ఆయన బిడ్డగా స్వీకరించుకున్నాడు, లేకపోతే అంగీకరించుకున్నాడు. ఇప్పుడు మనల్ని ఆయన స్వీకరించుకున్నాడు తండ్రి అయిన దేవుడు. తర్వాత హెబ్రీ 10:20 ప్రకారము ఈ క్రీస్తు వారు ముగించిన కార్యం ద్వారా మనకు వచ్చినటువంటి ఏంటి అంటే ప్రయోజనం, ఇప్పుడు మనకి నూతన జీవపు మార్గము అనేది జరిగింది. ఇప్పుడు క్రీస్తు మన ద్వారా జీవిస్తున్నాడు. నూతన జీవపు మార్గం. ఇప్పుడు మన క్రీస్తు యొక్క నూతన జీవ మార్గంలో ఉన్నాము. క్రీస్తు మన ద్వారా జీవిస్తున్నారు. క్రీస్తు మన ద్వారా జీవిస్తున్నాడు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత
ఇప్పుడు క్రీస్తు వారు మనలో నుండి మన ద్వారా జీవించే అవకాశం అనేది జరిగిందనమాట. ఇంకా ఏం జరిగింది మనకి ప్రయోజనం అనంటే రోమా 2:15 రోమా 2:15 ప్రకారము, అలాగే హెబ్రీ 9, చాలా వచనాలు ఉన్నాయి కానీ మనం అన్నీ చెప్పుకునే చాలా ఈ వచనాలను బట్టి హెబ్రీ 9 అధ్యాయం కూడా చదవండి. ఈ హెబ్రీ 9 కూడా ఈ వచనాల బట్టి అధ్యాయం బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన పాపముల గురించి ఇక మనం దోషారోపణ లేకపోతే అపరాధ భావన మనం కలిగి ఉండనక్కల్లా. దోషారోపణ అనేది లేదు ఇక మీదట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు క్షమించేశారు. ఆయన ఒకసారి క్షమించేశాడు మన పాపాలనంటే మరలా మన పాపాలని కొరకు మనం మళ్ళీ దోషులు అని మళ్ళీ ఆయన మనల్ని రెండోసారి అంచడు. ఈ దోషారోపణ అనేటువంటిది మన మీద లేదు. ఇక మీద మనకి ఆ దోషారోపణ లేకపోతే అపరాధ భావన అనేది అవసరం లేదన్నమాట. తర్వాత మరొక విషయం ఏంటంటే 1 యోహాను 4:18 ప్రకారము దేవుని ఎదుట మనం భయపడవలసిన అవసరం లేదు. భయం అంటే నేను మాట్లాడుతున్న భయం ఏంటంటే పాపమును బట్టి కలిగే భయం. దేవుని ఎదుట భయం అవసరం లేదు. ఒక తప్పు చేస్తున్న వాడు పోలీసు వాడి దగ్గర భయపడతాడు, ఎందుకంటే తప్పు చేశాడు. అయితే ఇప్పుడు మరి మనం దేవునికి భయపడిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నామంటే యేసుక్రీస్తు వారు మన పాపక్షమాపణ కార్యాన్ని ముగించారు. అంటే రక్షణ కార్యం జరిగించాడు, పాపక్షమాపణ అనేది అక్కడ జరిగించాడు. పాపక్షమాపణ జరిగింది, మన పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనం భయం లేకుండా దేవుని ఎదుట నిలబడచ్చు. ఎందుకంటే ఆయన ప్రేమతో మనల్ని ఆ విధంగా మన పాపాలన్నింటినీ కడిగి వేశాడు కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకొక మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1 యోహాను 5:11 ప్రకారము ఇక మనకి పరలోకం అనేది గ్యారంటీ ఉందన్నమాట. పరలోకం గ్యారంటీగా లేదా నిశ్చయంగా ఇవ్వబడుతుంది. నిశ్చయంగా అనొచ్చు లేదా ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఎందుకని అంటే క్రీస్తుని మనం స్వీకరించాము, క్రీస్తుని విశ్వసించాము, ఆ కారణాన్ని బట్టి అనమాట. అంతేగాని మనం ఏదో వేరే ధర్మకార్యాలు చేశామని చెప్పి మనకు పరలోకం ఇవ్వబడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు వారు నమ్ముకోవడం ద్వారా క్రీస్తు వారు సమాప్తం చేసిన దాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి జరిగేటువంటి ప్రయోజనాలు లేకపోతే జరిగేటువంటి లాభాలు అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, మనం కేవలం కొన్ని విషయాలు మాత్రమే చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు వారు సంపూర్ణం చేసిన కార్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి కూడా చూద్దాం. ఏదైనా మనం ఒకటి పొందుకున్నాము అంటే, లేకపోతే దేవుడు మన కోసం ఏదైనా చేశాడు అని అంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ నేర్చుకోవాల్సింది ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. బైబిల్లో ఏ అంశం తీసుకున్నా ఆ అంశంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉంటాయి. అయితే ఈ క్రీస్తు వారు ముగించిన రక్షణ కార్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి? ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, లేకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, మనం ఎలా ఉండాలి అని చెప్పడానికి కావాల్సినటువంటి విషయాలు. దీంట్లో ఒకటి ఏంటంటే, మనకి శ్రమ వచ్చినప్పటికీ మనం దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందుకు రావాలి.
మనకు శ్రమ కలిగినప్పటికీ, కొద్దిగా పెద్ద అక్షరాలు రాస్తాను. మనకి శ్రమ కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఎందుకు ఈ మాట చెప్పామంటే, యేసుక్రీస్తు వారి విషయం చూడండి, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి అదేదో సుఖంగా జరిగిపోలేదు. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి శిలువ శ్రమను అనుభవించాల్సి వచ్చింది. తండ్రి చిత్తం ఏంటంటే పాపులైనటువంటి ప్రజలను రక్షించాలి, పాపం నుంచి, నరకం నుంచి రక్షించాలి, పాప క్షమాపణ ఇవ్వాలి, పరలోకంలో నిత్యజీవం వాళ్ళకి ఇవ్వాలనేది తండ్రి యొక్క దేవుని చిత్తం. మరి ఆ రక్షణ చిత్తాన్ని కార్యాన్ని జరిగించడానికి, తండ్రి చిత్తాన్ని జరిగించాలి అంటే శ్రమ వచ్చింది, శిలువ శ్రమ. అయినప్పటికీ కూడా అది జరిగించాడు. అలాగే మనం కూడా మనకు శ్రమ కలిగినప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. క్రీస్తు ముగించిన కార్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇంకొకటి ఏంటి అంటే, ఆ తండ్రి చిత్తాన్ని జరిగించే విషయంలో, తండ్రి చిత్తమును జరిగించే విషయంలో దాన్ని మధ్యలో ఆపివేయకూడదు, కానీ ముగించాలి. దేవుని చిత్తాన్ని మధ్యలో ఆపివేయక పూర్తిగా జరిగించాలి లేదా ముగించాలి అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది దేవుని చిత్తాన్ని చేయటానికి పూనుకుంటారు, ముందుకు వస్తారు, కానీ తర్వాత వాళ్ళకి ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి దాన్ని కంప్లీట్ చేయలేరు, అది ముగించలేరు, దాన్ని పూర్తిగా కొనసాగించి చివరికి దాకా చేయాల్సిన దాన్ని చేయలేరు. మనకి బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆరంభం కంటే ముగింపు చాలా శ్రేష్టమని. ముగింపు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రారంభించడానికి చాలామంది ప్రారంభించవచ్చు, కానీ దాన్ని ముగించడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని చిత్తాన్ని మధ్యలో ఆపివేయకుండా పూర్తిగా జరిగించాలని ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు వారు ఆ యొక్క శిలువ శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ మధ్యలో దాన్ని వదిలేయలేరు, కానీ చివరి కంప్లీట్ దాకా చేసి అప్పుడు ముగించాను అనే మాట చెప్పారు, సమాప్తమైంది అని. మనము కూడా ఆ కేటగిరీలో లేకపోతే ఆ యొక్క వరుసలో ఉండాలన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మన విధేయత అనేటువంటి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన విధేయత ఇతరులకు ఆశీర్వాదంగా ఉండను. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, తండ్రి చిత్తాన్ని జరిగించే విషయంలో కుమారుడైన యేసుక్రీస్తు వారు విధేయత చూపించారు. ఆయన విధేయత చూపించి ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యం ముగించారు. కాబట్టే లోకంలో ఉన్న పాపులందరూ, మనందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు పాపక్షమాపణ అనే ఆశీర్వాదం, పరలోకం అనే ఆశీర్వాదం, నిత్యజీవం అనే ఆశీర్వాదం, ఇలా అనేక ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. ఆయన శ్రమ పడటం ద్వారా, ఆయన విధేయత చూపటం ద్వారా, యేసుక్రీస్తు వారి విధేయత చూపటం ద్వారా. అలాగే మనము కూడా దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో విధేయత చూపిస్తే మన విధేయతను బట్టి ఖచ్చితంగా ఇతరులు ఆశీర్వదించబడతారు. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. మన ఇంట్లో వాళ్ళ రక్షణ పొందకపోతే వాళ్ళ కొరకు సువార్త ప్రకటించి ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు మన సువార్త ప్రకటించి వాళ్ళు విశ్వసించినప్పుడు వాళ్ళకి అది దీవెనకరంగా మారుతుందన్నమాట. అందుకొరకు మనం విధేయత, దేవుని పట్ల మనం విధేయత చూపిస్తే వాళ్ళు దీవెన పొందుతారు. తర్వాత ఒంటరిగా అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని సేవ జరిగించాలి. అంటే ఎవరు లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుని సేవను జరిగించాలి. కొంతమంది నాకు వాళ్ళు తోడుంటేనే ఇది చేస్తాను, వీళ్ళు నాకు తోడుగా ఉంటేనే ఇది చేస్తాను అని అంటారు.
కానీ దేవుని సేవ జరిగించే విషయంలో మనకి ఎవరు తోడున్నా ఎవరు లేకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేయకపోయినా, ఎవరు మనల్ని ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఒంటరి వాళ్ళమైనప్పటికీ కూడా దేవుడు నాతో కూడా ఉన్నాడు, ఈ సేవను నేను దేవునిలో కొనసాగించాలి అనే దృక్పథంతో మనం సేవను జరిగించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఎవరు అతనికి సహకరించాలి. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు పలికిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నా తండ్రి నన్ను ఎలా విడనాడితివేరే. అవును, తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు వారిని విడనాడవలసిన సందర్భం వచ్చింది. ఎందుకంటే లోక పాపం అంతా కూడా ఆయన మీద ఉగ్రత పాత్రగా ఆయన మీద పోయబడింది. ఆ పాపం అంతా ఆయన మీద ఉంది. మరి పరలోకంలో ఉన్న పరిశుద్ధుడైన తండ్రి ఆ పాపాన్ని చూడలేడు. ఆ సమయంలో ఆయన చేయి వదిలిపెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా క్రీస్తు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుని యొక్క సేవను జరిగించాడు. అలాగే మనకు కూడా పాఠం ఏంటి అంటే, సేవను జరిగించే విషయంలో కొన్నిసార్లు మనతో ఉన్నవారు ఎవరు కూడా సహకరించకపోయినప్పటికీ కూడా, ఒంటరిగా ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు ముగించే విషయంలో, జరిగించే విషయంలో మనం కొనసాగిస్తూ ఆ సేవ కొరకు మనం కట్టుబడి ఉండాలి. వీళ్ళు సహకరిస్తేనే అప్పుడే ఏదో చేస్తానని అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నిన్ను సేవ చేయమని, లేదా పలానా విషయంలో నువ్వు ఇది జరిగించాలి అని చెప్పినప్పుడు ఎవరో సపోర్ట్ చేయాలని కాదు, కానీ అక్కడ ఎవరు సహకారం ఉన్నా లేకపోయినా మనం ఒంటరిగా చేయడానికి కూడా సిద్ధపడి ముందుకు వెళ్ళాలి. అప్పుడు తర్వాత దేవుడే మనల్ని బలపరుస్తాడు. తర్వాత చివరిగా మరొకటి ఏంటంటే, అవమానాలు ఎదుర్కొనే విషయంలో సిగ్గుపడకూడదు, వెనుకాడకూడదు. అవమానాలు ఎదుర్కొనే విషయంలో సిగ్గుపడకూడదు. చాలాసార్లు కొన్ని రకాలైనటువంటి సేవలు చేయాలంటే అది అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, సిగ్గుగా అనుకునేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారి వస్త్రాలు కూడా తీసివేసి ఆయన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు వచ్చినాయి. అది ఆయన అవమానంగా భరించుకొని అక్కడితో వదిలేసి వెళ్ళిపోతే మనకు రక్షణ ఉండేది కాదు. అలాగే మనకు కూడా మనల్ని అవమానపరిచే సందర్భాలు చాలా ఉంటాయి. మన ఇళ్లలో వాళ్ళు మనల్ని అవమానపరుస్తారు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సంఘంలో వాళ్ళు సిగ్గుపరచవచ్చు, అవమానపరచవచ్చు. అలాంటి విషయంలో మనం సిగ్గుపడకూడదు. అయ్యో ఈ అవమానాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుందా, ఒకప్పుడు నేను ఎలాగ బ్రతికాను, పులిలాగా బ్రతికాను, సింహంలాగా బ్రతికాను అని కొందరు అంటారు. పులిలాగా బ్రతికావా, సింహంలాగా బ్రతికావా అనేటువంటిది లోకంలో అది పరిస్థితి కాదు. కానీ దేవుని కార్యం జరిగించడానికి అవమానాలు ఎదుర్కోక తప్పదు. అది చాలా మనకి కొన్నిసార్లు కొట్టేసిన సందర్భాలు వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ మనం చేసేది దేవుని పని అన్నప్పుడు ఆ విషయంలో సిగ్గుపడకుండా మనం చేయాలి. చేస్తే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి దీవెన కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అది ఎదుర్కొని చేశారు కాబట్టి అవమానాలు కూడా ఆయన ముఖం మీద ఉమ్మ వేశారు, జుట్టు ఆయన గడ్డం పీకారు, అవమానపరిచారు, అనేక రకాలైన మాటలతో దూషించారు, మానసికంగా ఆయన్ని కృంగదీయాలని చెప్పి శారీరకంగా ఇబ్బంది పెట్టారు. అయినా ఏది కూడా అక్కడ అవమానంగా దాన్ని సిగ్గుపడి అక్కడితో ఆగిపోలేదు, కానీ ముందుకు కొనసాగాడు. కాబట్టి దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రీస్తు ముగించిన కార్యం ద్వారా మనము కూడా ఇలా దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఎన్ని శ్రమలు వచ్చినా, అవమానాలు ఎదురొచ్చినా దాన్ని మనం జరిగించాలి, ముగించాలి. అప్పుడే అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలతో మనం మన జీవితం క్రీస్తు సంపూర్ణం చేసిన కార్యంలో నుంచి మన మనసు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటూ ఆ క్రీస్తు చేసిన మేలులు మనం తలుచుకుంటూ ఆ రక్షణ బట్టి మనం దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా సేవ చేస్తూ దేవుని కొరకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.